హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ దినాన్ని బట్టి దేవుడు మమ్మల్ని రక్షించినాడు, కాపాడినాడు. ఈ పూర్తి దినం దేవుడు మమ్మల్ని కాపాడినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ రోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము. ఈ రోజు దేవుడు మాట్లాడిన మాట మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనము. మితము గల మాట్లాడవాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. దేవుడు ఈ యొక్క చిన్న మాటలో మనకి ఒక పెద్ద మాట నేర్పిస్తున్నాడు. దీనిలో మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, మితము గల మాట్లాడేవాడు తెలివి గలవాడంట. అంటే మితము గలవాడు మాట్లాడంటే ఏంటి అంటే, ఎక్కడైనా కానీ ఏమైనా మాట్లాడాలంటే చాలా ఆలోచించుకొని మాట్లాడాలి. మన నోటి మాటతో ఎవరికైనా ఇబ్బంది పడవచ్చు, ఎవరైనా చాలా ఆలోచన డిప్రెషన్లో పోవచ్చు. దానికి మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలా. నీ యొక్క నోరు ఒకరిని మరణానికి అడ్డు తీసుకుంటుంది, ఒకరి జీవితం కూడా ఇస్తుంది. ఆ నోరుని చాలా కాపాడుకొని మాట్లాడాల. ఎందుకంటే దేవుడు జ్ఞానము గలవాడు వలనే అంటున్నాడు, తెలివి గలవాడు వలనే అంటున్నాడుకి. ఎవరైతే మితము గల మాట్లాడతారో, ఎవరైతే ఆలోచించుకొని మాట్లాడతారో, శాంతమైన గుణాలు వల్ల ఉండాలంట. శాంతమైన గుణాలు ఉంటే మనము వివేకము గల వారమంట, అయితమంట. దానికే మన జీవితంలో మనము చాలా సార్లు ఏదేదో మాట్లాడతాము. ఎన్నో మాటలతో మనము చాలా మందిని బాధ పెట్టవచ్చు. నీ దేవుడు నీ నోటికి ఒక నిజమైన మాటలు ఇచ్చాడు, సత్యమైన మాటలు ఇచ్చినాడు. ఆ మాటలతో మనం నిజమైన మంచి మాటలే మాట్లాడాలి, కానీ తప్పుడు మాటలు మాట్లాడు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఏ విషయంలో కానీ గొడవలైనా ఏమన్నా అయినా కానీ ఒక పెద్ద వ్యక్తి ఒక చిన్న వ్యక్తి గొడవ పడుతున్నప్పుడు ఒక చిన్న వ్యక్తిని ఒక పెద్ద వ్యక్తి ఎక్కువ రెచ్చిపోవద్దు. చిన్నవాడు కూడా ఎక్కువ పెద్దవాడితో రెచ్చిపోవద్దు. ఎప్పుడైనా కానీ మనము చాలా ఆలోచించుకోవాలి. ఆ సిచ్యువేషన్ అని ఎంత కూల్గా చేస్తే అంత మంచిది. మనము వాళ్ళే జ్ఞానము గలవారంట, వాళ్ళే తెలివి గలవారంట. దానికే మీ నోరుని చాలా కాపాడుకోవాలి. మన ఆలోచన చాలా కాపాడుకోవాలి. మన నోటి మాటతో ఒకరికి బాధ పెట్టకముందు మన నోటిని మనం కాపాడుకోవాలి. తెలివిగా జీవించాలి. దేవుడు వాక్యం మనకేం చెప్తున్నాడంటే, తెలివి గలవాడే మితముగా మాట్లాడతాడు, శాంతిగా ఉండి మాట్లాడతాడు. ఎవరైతే ఏం ఆలోచించకుండానే మూతికి రంకులు పెట్టుకొని రంకులలో పాల్గొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటాడో వాళ్ళు మూర్ఖుడు చేసే పని ఇదే. ఏంటంటే తెలపరుచుకుండగా ఆలోచించకుండగా చాలా సార్లు ఎవరో రంకులో పోయి ఆయన మూర్ఖమైన పని చేసి తర్వాత బాధపడతారు. అలాంటి మూర్ఖ పని మనం చేయకుండా తెలివిగా జీవించాలి. ఈరోజు దేవుడు నాకు నేర్పించిన మాట మీకు కూడా పంచుకుంటున్నాను మీతో. దేవుడు మనకి తెలివిగా ఉండని చెప్తున్నాడు. తెలివిగా ఎలా ఉండడని అది కూడా చెప్తున్నాడు. దానికి అన్ని మనకు హెచ్చరిస్తున్నప్పుడు మనం ఎందుకు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము? మనం దేవుని మాటలు అర్థం చేసుకోవాలి, తెలివిగా జీవించాలి. తొందర ఏ విషయంలో పడకుండా చాలా శాంతిగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనమందరము దేవుని వాక్యాన్ని బోధించడానికి వచ్చాము. ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాలి. ప్రతి ఒక్కరూ దేవునికి ఒక్కడు కూడా నరకానికి పోవాలని ఇష్టము లేదు. దానికే దేవుడు మనల్ని పెట్టాడు. మనం శాంతిగా సువార్త ప్రకటించాలి. ఎవరైతే అంధకారంలో ఉన్నారో వాళ్ళని వెలుగులోని తీసుకురావాలి, వాళ్ళని దేవుని మార్గంలో నడిపించుకోవాలి. ఇదే మన పోరాటము, ఇదే దేవుని చిత్తము మనం జరిగించాలి. మనమందరం కలిసి దేవుని వాక్యములో ఎప్పుడైనా కానీ ప్రార్థనలో వాక్యంలో ఐక్యత మించి దేవుని పనిలో మనము అందరం కలిసి దేవుని పని చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం ఒకటే బోధిస్తుంది. నిజము చెప్పాలి, సత్యం మాట్లాడి దేవుని మార్గంలో నడుచుకోవాలి. ఈ మాటలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. బుద్ధిగా తెలివితో ఈ లోకంలో మనం నడుచుకోవాలి. ఏ గొడవలో ఏదాల్లో పోకుండా శాంతి సమాధానంగా మనం ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.